సో నిన్న టాపిక్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ చేయడంలో ఏమన్నా ఇది వచ్చిందా? సో నా దగ్గర ఉన్న పిల్లలు ఏంటంటే ఇవాళ ప్రాక్టీస్ అవ్వడం మొదలెట్టారు. సో మొదలెట్టి చెప్తున్నారు అనమాట, లిటరల్లీ డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో అవి క్లారిఫై చేస్తా ఉన్నా. సో మీకేమన్నా డౌట్స్ వచ్చాయా? లైక్ ప్రీవియస్ క్లాసెస్లో కానీ ఇక్కడ కానీ ఎవరన్నా ఉంటే అడగండి. సో ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పమ్మా లక్ష్మీ దుర్గా. రాజేష్ సమ్లో లాస్ అని ఉంది కదా సార్, కంప్యూటర్ స్టోర్ చేస్తే లాస్ అని ఉంది కదా సార్ 20%. అది మనం ఓచర్ ఎంట్రీ చేసినప్పుడు రిసిప్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ పర్చేస్ చేసిన అమౌంట్ వేసి అంతకు ముందు సమ్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ అని వేసాం కదా సార్. లాస్ లో వాల్యూ ఎలా ఇవ్వాలి సార్? అంటే మనం కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. సో కరెక్ట్ క్వశ్చన్ అడిగావు, గుడ్ డౌట్. సో ఇక్కడ ఏంటంటే మనకి కంప్యూటర్ మనం ఎంత కొన్నాము? 28,000. సో 28,000కి మనకి లాస్ వచ్చింది. అంటే లిటరల్లీ మనం లైక్ అంటే దీని మీద ఇంకా జర్నల్ ఎంట్రీస్ లెక్క మనం చెప్పలేదు. సో జర్నల్ ఎంట్రీస్ లెక్క మనం చెప్పలేదు కాబట్టి, అదే జర్నల్ ఎంట్రీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు దాకా మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మనకేంటంటే రిసిప్ట్లో 80% అమౌంట్ వేసుకొని వదిలేస్తే కంప్యూటర్ బ్యాలెన్స్ అని బ్యాలెన్స్ షీట్లో చూపిస్తూ ఉంటుంది ఒక 20% కంప్యూటర్. దాన్ని కూడా మీరు తీసేయాలనుకుంటే దాన్ని యాక్చువల్గా అయితే రైట్ ఆఫ్ చేయాలి. రైట్ ఆఫ్ కాకుండా మనం ప్రస్తుతానికి అయితే అలా వదిలేయండి. లైక్ 28,000 అని ఇక్కడ ఉంది కదా, అందులో మనకు 20% ఎంత? సో మనకి అందుకే టాలీలో చక్కగా మనం ఎలాంటి క్యాలిక్యులేషన్స్ చేయకుండా క్యాలిక్యులేటర్ ఉంటుంది. సో మనకి కంట్రోల్ ఎన్ అని టైప్ చేయగానే క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది. 28,000 ఇంటూ 20% అని కొడితే మనకి 5,600 చూపిస్తుంది. సో 5,600 అని అంటే మనకి 28,000 మైనస్ 5,600 తీసేస్తే 22,400 అనేది ఎంటర్ చేసుకోండి అందులో. ఓకేనా? రిసిప్ట్ కింద. బట్ బ్యాలెన్స్ షీట్లో అది క్యాపిటల్ లా చూపిస్తూ ఉంటుంది. మనకు అది F7 వచ్చర్ స్టార్ట్ అవగానే జర్నల్ వచ్చర్స్ అంటారు. దాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంట్రీ ఎలా పాస్ చేయాలో నేర్పిద్దాం అప్పుడు. ఓకేనా? ప్రస్తుతానికి లాస్ వచ్చింది కాబట్టి ఇలా చేసి వదిలేండి. అంటే మనకి కేవలం 22,400 మాత్రమే రిసిప్ట్ వచ్చింది. అది వేసుకొని వదిలేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి 16,000. సో 16 మంది వచ్చారు. సో స్టార్ట్ చేస్తున్నా, మిగతా వాళ్ళు ఈ లోపల జాయిన్ అవుతా ఉంటారు. నెక్స్ట్ ఓకే సార్. ఇప్పుడు నేను ఇవాళ లెక్క గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే గ్రూప్లో మీరు కనుక చెక్ చేసుకుంటే నేను మీరు లెడ్జర్స్ గురించి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేటట్టు ఒకటి పెట్టాను, చూసారా మీరు? లైక్ KBAP 2024 అని ఉంటుంది దాని మీద గ్రూప్లో. సో ఏ లెడ్జరు ఏ కేటగిరీకి వస్తుంది అని మీకు ఫుల్ క్లారిటీ వచ్చేటట్టు మనం అనేది పెట్టడం జరిగింది. సో నాకు హ్యాంగ్ అవుతుంది. అందులో కనుక మీరు చెక్ చేసుకొని ఉంటే KBAP 2024 అని ఒకటి ఉంటుంది. అది మీరు చూసుకుంటే ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్ అని రైట్ సైడ్ గ్రూప్ ఉంటుంది. అది ఏ గ్రూప్లో పెట్టుకోవాలో లెడ్జర్ క్రియేషన్కి బాగా ఉపయోగపడతాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ అలాగే అసెట్స్ ఎందులోకి వెళ్తాయి, ఏ గ్రూప్ అనేది. ఆ ఒక్క ఫోటో దాచుకోండి, కుదిరితే ప్రింట్అవుట్ తీసుకోండి నేను అడిగినట్టు. సార్ రుద్రాక్షల్ హర్షిత్ ఏదో డౌట్ చాట్ లో పెట్టారు సార్, ఒకసారి చూస్తారు సార్.
సార్ ఎర్రర్ వస్తుంది సార్, నో ఎంట్రీస్ ఇన్ ఓచర్స్, నో ఎంట్రీస్ ఇన్ ఓచర్స్ అని వస్తుంది సార్. ఏ సమ్ చేసిన నో ఎంట్రీస్ ఇన్ ఓచర్స్ సార్. హర్షిత ఒకసారి చెప్పమ్మా, నువ్వు మామూలుగా చెప్పు ఒకసారి మ్యూట్ లో బయటకు వచ్చి. ఒకసారి చెప్పమ్మా. అంటే సమ్ చేశాక ఎంట్రీ నొక్కినప్పుడు నో ఎంట్రీస్ అని వస్తుంది సార్ దాంట్లో. అవునా? ఏ సమ్ చేసినా అలాగే వస్తుంది సార్. 2-3 చేశాను అలాగే వచ్చింది మళ్ళీ. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షాట్ పెట్టమ్మా, స్క్రీన్ షాట్ లేకపోతే స్క్రీన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. స్క్రీన్ షేర్ పర్మిషన్ ఇచ్చాను, ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించమ్మా నీ ప్రాబ్లం. వచ్చామ్మా స్క్రీన్ షేర్ చేయడం. అక్కడ గ్రీన్ బటన్ మీద నొక్కాలి, షేర్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. అది నొక్కితే నీ స్క్రీన్ నాకు కనబడుతుంది. నార్మల్ గా నువ్వు టాలీ ఎలా ఓపెన్ చేస్తావో అవి చూపిస్తే సరిపోద్ది నాకు. ఓకే సార్. నో ఓచర్స్ ఎంటర్డ్ ఇక్కడే చూపించేస్తుంది, అసలు ఓచర్స్ వేయలేదని. ఇది కాదు సార్. ఒకసారి పేజ్ అప్ చేయమ్మా. పేజ్ అప్ బటన్ ఉంటుంది నీ స్క్రీన్ మీద నొక్కు, మళ్ళీ పేజ్ అప్ నొక్కు. ఇంకో ఇవన్నీ ఓచర్సేగా వేసేసావు. ఇవన్నీ చేసాను సార్. లాస్ట్ లో ఇలా ఊప్స్ నో ఎంట్రీస్ ఇన్ ఓచర్ అని వస్తుంది సార్. అంటే ఆఖరి దానికి మనం ఏం కొట్టాం కదా, కానీ ఆఖరి దాంట్లో అలా ఎర్రర్ వస్తుంది. అంటే లాస్ట్ ఓచర్ లో నువ్వు పైన ఆంధ్ర బ్యాంక్ సెలెక్ట్ చేసి కింద ఎండ్ ఆఫ్ లిస్ట్ కొట్టేసావు కదా, ఏం ఓచర్ నేను ఏ ఓచర్ ఎంటర్ చేయలేదు నువ్వు అని ఎర్రర్ ఇస్తుంది మీకు, అంతే. మళ్ళీ ఎంటర్ నొక్కు. అక్కడ యాక్చువల్గా ఎస్కేప్ నొక్కు సరిపోద్ది నీకు. మళ్ళీ ఎస్ మళ్ళీ. ఇప్పుడు నార్మల్గా నువ్వు కింద బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకో. ఓకే సార్. ఓకే సార్. అంతే, ఆఖరిది నీకు కొంచెం ఇది ఉంది. అయితే 9600 వచ్చింది నీకు. సో ఆ ఎర్రర్ అనే లెక్క ఉంటుంది, అది చెప్పిన తర్వాత మీరు ఎలా సరి చూసుకోవాలి వేరే వాళ్ళతో అని చెప్తాను. ఓకే, బ్యాక్కి వెళ్ళిపోనాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ చందు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మన లెక్క మనం చేసుకుందాం. ఇవాళ మనకు వచ్చేసి క్రియేట్ కంపెనీ. ఇవాళ కొత్త వచ్చారు, నిన్న రిసిప్ట్ పేమెంట్ వచ్చర్ చేసుకున్నాం కదా. ఇవాళ కాంట్రా ఎంట్రీస్ అని పెడుతున్నాను నేను. యాక్చువల్గా పేరేంటి అతనిది, కాంట్రా ఎంట్రీస్ అవుతుంది. ఇతని పేరు రాజు, మిస్టర్ రాజు. సో మనకు అంతకుమించి డీటెయిల్స్ ఏం లేవు కాబట్టి కంట్రోల్ ఏ నొక్కి సేవ్ చేసేద్దాం. మళ్ళీ కంట్రోల్ ఏ సేవ్ చేసేద్దాం. సో ఇప్పుడు కంపెనీ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం, లెడ్జర్స్. సో లెడ్జర్ క్రియేషన్, మల్టీ మాస్టర్, మల్టీ క్రియేట్,
సో ఇప్పుడు ఫస్ట్ది మిస్టర్ రాజు స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. సో మిస్టర్ రాజు క్యాపిటల్ అకౌంట్, అండర్ గ్రూప్ ఏంటమ్మా? క్యాపిటల్. నెక్స్ట్ సో ఎస్బిఐ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. క్యాష్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది, మనం చేయక్కర్లా. వెహికల్ పర్చేజ్డ్, వెహికల్ అకౌంట్, దానికి మనకి వెహికల్కి ఎంతమ్మా? వెహికల్ ఏం చేస్తాం? ఫిక్స్డ్ అసెట్. కంప్యూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్. సో కంప్యూటర్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ అట్లాగే క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బిఐ. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బిఐ మనకి సేమ్ ఆల్రెడీ ఇక్కడ ఎస్బిఐ క్రియేట్ చేస్తాం, క్యాష్ ఆల్రెడీ క్రియేట్ అవుద్ది కాబట్టి మనం చేయక్కర్లా. రెంట్ రిసీవ్డ్, అకౌంట్. రెంట్ రిసీవ్డ్కి ఏం చేస్తాం మనం? ఇండైరెక్ట్. ఇన్కమ్. రెంట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ అట్లాగే క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బిఐ 20,000. ఎస్బిఐ ఆల్రెడీ చేసాం కాబట్టి మనకేమీ అక్కర్లేదు. నెక్స్ట్ అట్లాగే పవర్ బిల్. పవర్ బిల్ పెయిడ్. సో పవర్ బిల్ అకౌంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ నెట్ బిల్ పెయిడ్ 600. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్ ఉందా? కమిషన్ రిసీవ్డ్. ట్రూ బ్యాంక్ ఉంది సార్, ట్రూ బ్యాంక్. అది మనం అక్కడ వోచర్స్ వేసేటప్పుడు వాడతాము. ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ అని రాసుకుంటాం సార్. దానికి కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇన్కమ్. సో ఇది నా లెడ్జర్. ఇది ఎవరైనా సేవ్ చేసుకుంటానంటే చేసుకోండి, అదే ఐ మీన్ స్క్రీన్ షాట్ తీసుకుంటారంటే తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఓచర్ ఎంట్రీ చేస్తాం. మనం అబ్జర్వ్ చేస్తే మనకి క్యాష్ మామూలు ఇప్పుడు దాకా నిన్న చెప్పినవే చేసుకున్నాం, కొత్త పాయింట్ ఏం లేదు. సో రోజుకి 1-2 కొత్త పాయింట్లు యాడ్ అవుతూ ఉంటాయి, దాంతోపాటు ప్రీవియస్ నిన్న జరిగినవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఆటోమేటిక్గా సబ్కాన్షియస్గా మనకి మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. నిన్న జరిగినవి కూడా చేస్తూ ఉంటాం, రోజుకి ఒక కొత్త యాడ్ అవుతూ ఉంటుంది, అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ ఎంట్రీ మిస్టర్ రాజు స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2,50,000. సో రాజు కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు 2,50,000తో. సో రాజు కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి 2,50,000తో స్పేస్ ఇచ్చి ఇక్కడ క్యాష్, అలాగే మనకు అది రిసిప్ట్ అమ్మ. మనకి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు రిసిప్ట్ కదా, క్యాష్ రాజు అమౌంట్ 2,50,000. 2,50,000. నెక్స్ట్ Cash deposited into SBS. సో ఇది ఎంట్రీ. సో ఇది నాకు మీరు చెప్పాలి. ఇది క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బిఐ.
సో ఇక్కడ 35,000 అమౌంట్ ఉంది. నేనేం చేశానంటే నా గల్లాపెట్లో క్యాష్ని తీసుకెళ్ళి నా Bank బ్యాంక్ లో అకౌంట్లో నేను వేసుకున్నా. ఓకే, ఇదే ఎంట్రీ. సో ఇప్పుడు క్యాష్ తీసుకెళ్ళి బ్యాంక్లో వేసాం. ఇది రిసిప్టా పేమెంటా? పేమెంట్ సార్, బ్యాంక్ కి పేమెంట్ చేసాం. కానీ మరి నా బ్యాంక్ అకౌంట్లోనే పడుతున్నాయిగా. నిన్న మరి బ్యాంక్ అకౌంట్ కూడా మందేగా, అప్పుడు రిసిప్ట్ వేయాలిగా. ఎస్ సార్. సో రెండు ప్రాక్టికల్గా పాసిబుల్ కావు. ఎందుకు? రెండు ఒకేసారి జరుగుతున్నాయి. సో ఒకేసారి మన అకౌంట్లోంచే మన డబ్బులు వెళ్ళి మన దాంట్లోంచే పడుతున్నాయి కాబట్టి దీన్ని ఏమంటామనంటే కాంట్రా ఎంట్రీ అంటాం. ఈవెన్ మీరు ఫోన్పేలో చూడండి, ట్రాన్స్ఫర్ టు సెల్ఫ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్. సెల్ఫ్ సార్, అవును సార్. సో అట్లా చేసే వాటిని రెండు చోట్ల అంటే అక్కడ బ్యాంకు ఇదవుద్ది, ఇటు మన క్యాష్ ఇదవుతుంది. కాబట్టి దీన్ని కాంట్రా ఓచర్ అని కొత్త ఓచర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, రిసిప్ట్ పేమెంట్ F5X6 అయితే పైన కాంట్రా ఓచర్ అని వస్తుంది. F4 నొక్కాలి అది. సో కాంట్రా అంటాం. సో ఇక్కడ కాంట్రాలో యాక్చువల్గా చాలా సింపుల్గా చెప్తున్నా చూడండి. ఏ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో ఆ అకౌంట్ని పై దాంట్లో రాయండి, అకౌంట్ అనే దాని పక్కన. ఏ అకౌంట్లోంచి డబ్బులు పోతున్నాయో ఆ అకౌంట్ని కింద రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి? SBI. ఆబ్వియస్లీ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI అంటే ఏమవుతుంది? SBIలో డబ్బులు పడుతున్నాయి. సో SBI అని ఇక్కడ పెట్టాం. తర్వాత ఎందులోంచి పడుతున్నాయి? క్యాష్ అకౌంట్ ఇక్కడ పెట్టాం. సో అట్లాగే అమౌంట్ 35,000. సార్ నాకేంటి సార్ ప్రూఫ్ అది కరెక్ట్గా అవుతుంది అని అడిగితే కనుక మనం బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు ఏం నోట్ చేస్తాం? డినామినేషన్ నోట్ చేస్తాం కదా. అదే డినామినేషన్ ఇక్కడ అడుగుద్ది చూడండి. 1000 ఎన్ని, 500 ఎన్ని, మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. సో 1000లో ఒక 30,000, 500లో ఒక 5 సార్, 10 సార్. 35,000 అనేది మనకి డినామినేషన్ ఉంది. అంటే అది అయిపోయినా ఏం కాదు, బట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI కరెక్ట్గా డిపాజిట్ జరుగుతుంది అన్నప్పుడు మనకి ప్రూఫ్ అండ్ మనం ఎంట్రీ పర్ఫెక్ట్గా వేసామని ఇలాగా మనకి డినామినేషన్ అడుగుద్ది. డిపాజిట్ చేసేటప్పుడు డినామినేషన్ చేస్తాం కాబట్టి బ్యాంక్లో ఇది మనకి బండ గుర్తు అనమాట. ఓకే, ఎంటర్. సో ఇట్లాగా ఫస్ట్ కాంట్రా ఎంట్రీ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది మీకు తెలిసిందే, వెహికల్ పర్చేజ్డ్. ఏం చేస్తాం? వెహికల్ పర్చేజ్డ్ పేమెంట్, అకౌంట్, క్యాష్. ఏం చెప్పకపోతే క్యాష్, వెహికల్ అకౌంట్, అమౌంట్ 72,000. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్. కంప్యూటర్ని కొన్నాము, బ్యాంక్ ద్వారా కొన్నాము. సో పేమెంట్, బట్ ఇక్కడ SBI బ్యాంక్ ద్వారా కొన్నాం కూడా SBI. అలాగే కంప్యూటర్ అమౌంట్ 15,000. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI. మళ్ళీ కాంట్రానే, కాకపోతే కాంట్రాలో ఇంకో రకం కాంట్రా. ఇందాక ఏం చేసాం? క్యాష్ డిపాజిట్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం? క్యాష్ విత్డ్రా చేసాం. సో దీనికి ఏం చేయాలి? ఏ అకౌంట్లో కాంట్రాలోకి వెళ్ళి ఏ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి? మన దగ్గర ఉన్న క్యాష్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అంటే మన గల్లాపెట్లో డబ్బులు పడుతున్నాయి. సో క్యాష్ అకౌంట్ని పైన ఆ అకౌంట్లోనే కదా డబ్బులు పడేది. ఎందులోంచి పడుతున్నాయి? SBIలోంచి పడుతున్నాయి. అమౌంట్ ఎంత? 10,000. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI 10,000. ఇప్పుడు చూడండి, మనకి ఇది పర్టికులర్గా ఏం అడగదు. ఫర్ ఎగ్జాంపుల్ డినామినేషన్ అడగల, డైరెక్ట్గా వెళ్ళిపోయింది ఎంట్రీ. సో డిపాజిట్కి ఏమో డినామినేషన్ అడుగుద్ది, విత్డ్రాకి ఏమో డినామినేషన్ అడగదు. కొంతమంది సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి డినామినేషన్ ఆఫ్ చేసుకుంటే కనుక వాళ్ళని అడగదు, తెలియక నొక్కేస్తే వాళ్ళని అడగదు. సో అలాంటివి కూడా ఉంటాయి ఆప్షన్స్, బట్ డోంట్ టచ్ ఇట్. ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంది చూసారా,
ఇక్కడికి వెళ్తే కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. వీటన్నిటి గురించి ఖాళీగా ఉన్నప్పుడు చెప్దాము, అంటే కొంచెం ఫ్రీ మైండ్తో ఉన్నప్పుడు అన్నీ వచ్చేసినప్పుడు. సో నెక్స్ట్ అట్లాగే రెంట్ రిసీవ్డ్ 15,000. F6 లేదా ఇక్కడికి వెళ్ళి రిసిప్ట్స్ నొక్కుతాం. క్యాషే కదా, బ్యాంక్ ఏమి ఇవ్వాల. సో రెంట్ రిసీవ్డ్, రెంట్ అకౌంట్. నెక్స్ట్ అట్లాగే 15,000. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ సార్. మళ్ళీ క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI. SBI. Yes, sir. కాంట్రా పైన క్యాష్ అంటే క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI అంటే మనం SBI లో పైన క్యాష్ cash. డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఏ పైన క్యాష్. అకౌంట్ లో అయితే డిపాజిట్ చేస్తామో ఆ అకౌంట్ ని పైన రాస్తాం. ఏ అకౌంట్ లోకి డబ్బులు వెళ్తాయో ఆ అకౌంట్ ని పైన రాయాలి. ఏ అకౌంట్ లోంచి డబ్బులు పోతాయో ఆ అకౌంట్ కింద రాయాలి. ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నాం, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతాయి కాబట్టి పైన SBI. క్యాష్ అకౌంట్ లోంచి డబ్బులు పోతాయి కాబట్టి కింద క్యాష్. 20,000. ఇది బాగా ట్విస్టెడ్ అన్నమాట కాంట్రా. నెక్స్ట్ పవర్ Power- బిల్ పేడ్ త్రూ బ్యాంక్. పేమెంట్ SBI, పవర్ బిల్ అకౌంట్, $1,520, 1520. సో నేను నెరేషన్స్ రాయట్లేదు, మీరు రాసుకోవాలి రియల్ టైంలో చేసేటప్పుడు. బీయింగ్ పవర్ బిల్ పెయిడ్ డేటెడ్ అని చెప్పేసి ఇట్లా వస్తాయి అన్నమాట. సో డేటెడ్ అని వాళ్ళ డేటు. సో 09/02/2024 ఇట్లా వేసుకోవచ్చు. సో ఇది ఎవరైతే నాకు స్టూడెంట్ చెప్పాడో తను ఇలా చేస్తున్నాను సార్ అని, తను బాగా ఒబీడియంట్గా చేశాడు. ఫస్ట్ తన స్టోరీ చెప్తాను. ఇందాడే కనబడ్డాడు, గుర్తొచ్చాడు. సో ఫస్ట్ తను నార్మల్గా టాలీ మెయిన్ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసి 1200 సర్టిఫికేట్ చెప్పా కదా, ఆ ఎగ్జామ్ రాశాడు విడిగా క్యాష్ కట్టుకొని. దాన్ని చూసి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక చోట జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అంటే దానికి సంబంధించి జాబ్ మేళ కండక్ట్ చేస్తూ ఉంటారు రీజనల్గా, ఏ ఊరికి ఆ ఊరిలో, ఏ జిల్లాకు ఆ జిల్లాలో. ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళడం వల్ల మన కోర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్కి అప్లై చేసుకొని తను కష్టపడి రాశాడు ఎగ్జాము. రాసిన తర్వాత ఆ సర్టిఫికేట్ చూసి జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ తనల్ని క్యాషియర్గా కూర్చోబెట్టారు. అకౌంట్స్ రాసుకోవడానికి కూర్చోబెట్టారు ఫస్ట్. అప్పుడు తనకి 8,000 ఇచ్చేవాళ్ళు. తర్వాత బాగా చేస్తున్నాడు అని చెప్పేసి అకౌంట్స్ అయిపోయిన తర్వాత క్యాష్ కూడా చూస్తే అలాగో నువ్వే అకౌంట్స్ రాస్తున్నావు కదా అని 2 చూసుకోమని చెప్పేసి 12,000 ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో 12,000 ఇచ్చిన తర్వాత 2 బాగానే చేస్తున్నాడు అని చెప్పేసి ఈ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చేది నువ్వే కదా, ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు బాగా చేయట్లేదు చూసుకొని జనాలు తగ్గితే కొత్త వాళ్ళనే పెట్టుకో అని చెప్పేసి HR జాబ్ కూడా, అంటే అలాంటి రోల్ పెద్దరికం ఇచ్చేసాడు అతనికి. సో మొత్తం తనే చేసుకుంటున్నాడని ఓనర్ ఇంకో బ్రాంచ్ పెట్టుకొని ఇన్ఛార్జ్ చేశాడు. అక్కడ ఇన్ఛార్జ్ చేసి 14,000 ఎంతో చేశాడు. అది 7 నెలల క్రితం. తర్వాత మళ్ళీ అతనే ఏదో లైక్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకున్నాక ఈ బెల్ట్ షాప్స్ అయ్యో చేస్తారు. సో దాని లోపల గోడౌన్ ఎక్సైజ్ డ్యూటీ డిపార్ట్మెంట్ చూసుకునే దాంట్లో ఇతను తీసుకెళ్ళి మళ్ళీ వేశాడు ఆ ఓనరే. అక్కడ 15,000 ఎంతో ఇచ్చేవాళ్ళు. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఈ క్యాష్, ఈ లెక్కలు చూసుకునేవి ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత తనకి
17,000 శాలరీ. ఇదంతా ఇన్ స్పాన్ ఆఫ్ 12 నెలల నుంచి 15 నెలల స్పాన్లో జరిగింది. 17,000 అయిన తర్వాత వాళ్ళు కనబడ్డాడు, సార్ మళ్ళీ ప్రమోషన్ వచ్చింది, నేను ఏమయ్యానంటే ఏఎస్ఓ చేశారంట. ఏఎస్ఓ అని అంటే కస్టమ్స్ ఆఫీసరు, వాళ్ళ కింద ఎక్సైజ్ ఆఫీసరు, వీళ్ళందరూ సైన్ పెడతా ఉంటారు లైక్ లిక్కర్ రిలేటెడ్. సో తిను కూడా ఒక వాళ్ళందరి తర్వాత సైన్ పెట్టే రేంజ్లోకి వెళ్ళిపోయాడు. సో తను ఏం లేదు, ఒక గ్రాడ్యుయేట్ విత్ టాలీ నాలెడ్జ్తో ఒక మంచి 20,000 శాలరీ ఎర్న్ చేస్తున్నాడు 1 ఇయర్లో. స్టార్టింగ్ 8,000కే జాయిన్ అయ్యాడు, కానీ పర్ఫార్మెన్స్ నచ్చి ఆ కంపెనీలో అలా ఎదిగిపోయాడు. 7 నెలలకో ప్రమోషను, 4 నెలలకో ప్రమోషన్ వచ్చింది. సో మీరు కూడా లిటరల్లీ ఎవరన్నా దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి తప్పులు లేకుండా చేయగలిగితే మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ లైక్ డిగ్రీ పాస్ అయ్యాడంటే మహా అయితే 21 ఏళ్ళు ఉంటాయి అతనికి. 21 ఏళ్ళకి వచ్చాడు నా దగ్గరికి, ఇప్పుడు 22 చిల్లరు. 22 ఏళ్ళకి 20,000 శాలరీ సంపాదిస్తున్నాడంటే ఇంకో సంవత్సరానికి ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యేటప్పటికల్లా ఆబ్వియస్లీ ఒక 30-35 దాకా వెళ్ళిపోతాడు. సో అట్లాగా మనం ట్రై చేస్తే టాలీ మీద నుంచే మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇందాకడే కనబడి వచ్చి చెప్పాడు నాకు అనమాట, అందుకే చెప్తున్నాం మీ అందరికీ. సో టాలీ మీద అంత బాగుంటుంది ఆపర్చునిటీస్. ఏ రంగమైనా, వాళ్ళ తమ్ముడు సివిల్ ఇంజనీర్ చదివి నా దగ్గరికి వచ్చి టాలీ చేశాడు. తను ఇప్పుడు 20,000 శాలరీ రేంజ్లో ఉన్నాడు. సివిల్ ఇంజనీరింగ్ చదివినా అక్కడ అకౌంట్స్ రిలేటెడ్ సిస్టమ్ కావాలి. అకౌంట్స్ ఆన్ సైట్ అకౌంటెంట్ అంటారు. ఆన్ సైట్ అకౌంటెంట్కి శాలరీ ఎక్కువ ఉంటుంది. యాజ్ అ ఫ్రెషర్ తనకి 15,000తో స్టార్ట్ అయ్యాడు, ఇప్పుడు 20,000లో ఉన్నాడు. ఫ్యూచర్లో 27,000 అలా అవుతుందంట. సో టాలీ మీద ఆపర్చునిటీస్ అలా ఉన్నాయి. అలాగని నేనేం ప్రొవైడ్ చేయలేదు, నేనేం వాళ్ళకి జాబులు చూపించలే. టాలీ పర్ఫెక్ట్గా నేర్పించా, పర్ఫెక్ట్గా చేశారు, మంచి మంచి దీంట్లో ఉన్నారు. అట్లాగా మీరు కూడా బాగా చేసుకుంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లైక్ నాన్ ఐటీ ఇంజనీరింగ్ అవ్వచ్చు, నాన్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఇద్దరికి కూడా బెనిఫిట్ అయ్యేది. జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ ఎక్కడున్నాం మనం? ఎస్బీఐ అకౌంట్ పవర్ బిల్ డిపాజిటెడ్ అయిపోయింది సార్. నెక్స్ట్ సార్ క్యాష్ డిపాజిట్ దగ్గర చిన్న డౌట్ ఉంది సార్. అది సార్ చెప్పండి. పైన ఎస్బీఐ రాశారు కదా సార్, క్యాష్ రాయకూడదు సార్ పైన. అంటే క్యాష్ తీసి మనం డిపాజిట్ చేసినట్టు కాదు సార్ అది. అంటే మనకి రూల్ వచ్చేసి, మనం ఏ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నామో ఆ అకౌంట్ ని పైన పెట్టాలి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సార్ ఆ లెక్కన మనం ఎస్బీఐ క్యాష్ పైన లో పెట్టాం. క్యాష్ లోంచి తీసాం కాబట్టి క్యాష్ కింద పెట్టాలి సార్. ఎస్బీఐ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాం మనం, అవును సార్. ఎస్ సార్. కాబట్టి ఎస్బీఐ అకౌంట్ ని పైన పెట్టాం. క్యాష్ డిపాజిటెడ్ అంటే ఎస్ సార్. ఆపోజిట్ గా కింద క్యాష్ పెట్టుకున్నాం కింద. అవును సార్, కరెక్ట్ సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఇది అయిపోయాక మూడో లెక్క ఉంది, అది కూడా చేద్దాం. ఫుల్ అన్ని కాంట్రా ఎంట్రీసే ఉంటాయి, మీకు క్లారిటీ వస్తుందని మూడో లెక్క పెట్టాను అదే మోడల్లో. రెండో లెక్క మీరు క్యాజువల్ ప్రాక్టీస్ చేసుకుందరు. సార్ ఇప్పుడు మనకి పవర్ బిల్ అయిపోయింది, నెట్ బిల్. పవర్ బిల్ కూడా అయిపోయింది. నెట్ బిల్ త్రూ బ్యాంకా నార్మలా? క్యాష్. నెట్ బిల్ 600. కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. సో రిసిప్ట్స్ ఎస్బీఐ అకౌంట్, కమిషన్ రిసీవ్డ్. సో కమిషన్ 8,000. ఓకే, అయిపోయిందా? లెక్క అయిపోయింది. సో లిటరల్లీ నాకు ఎంత వచ్చిందని అంటే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 20,880 కరెక్టే, ఎప్పుడు చేసినా ఇంతే వస్తుంది. సో నా లెక్క ప్రకారం ప్రాఫిట్ 20,880. బ్యాలెన్స్ షీట్ అమౌంట్
2,70,880. సో నేను చేశా కదా, అది ఇక్కడ పెట్టాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ పెట్టానో మీరు లెక్క చేశాక మీకు కూడా అంతే వచ్చేటట్టు చూసుకోండి. అలాగే నా ట్రయల్ బ్యాలెన్స్ కావాలంటే షేర్ చేయొచ్చు, లేదంటే లేదు. మెయిన్ మనకు అది ఇంపార్టెంట్. సో నా ట్రయల్ బ్యాలెన్స్ ఇది 2,73,000 చిల్లర అలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి కొత్త ఫీచర్ టాలీలో ఏంటంటే, సింపుల్గా చెప్పాలనంటే డాష్ బోర్డ్స్ వచ్చాయి. ఈ డాష్ బోర్డ్లో మనకి డబ్బులు క్యాష్ ఇన్ఫ్లో ఎలా ఉంది, నెట్ ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్స్లో ఎంత ఉన్నాయి, ఎప్పటికప్పుడు డిస్ప్లే చేసేస్తుంది. ఇది ఓపెన్ చేసి పెట్టుకుంటే చాలు, మనం ఏం చేయక్కర్లా. సో ఇది ఒక బెనిఫిట్ కొత్త దాంట్లో. మనం ప్రతిదానికి వెళ్ళి నెత్తుక్కుంటున్నాం చూసారా, నెత్తుక్కునే పని లేకుండా ఎస్బీఐ అకౌంట్లో ఏమేమి ఉన్నాయి లెడ్జర్ వైజ్గా, ఎస్బీఐ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, క్యాష్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, అలాగే మనకి ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత తిరిగి వచ్చింది, మనం పెట్టిన పెట్టుబడి మీద 7% రిటర్న్ ఉందంట. సో షేర్ మార్కెట్లో కూడా మనం వెళ్ళిపోవచ్చు ఈ రేషియోస్ కనుక చూసుకుంటే. సో 7% కనుక మనకు ఓకే అనుకుంటే ఆ కంపెనీ షేర్స్ కొనుక్కోవడం ఇట్లాంటివి చేయొచ్చు. కొత్త ఆప్షన్ ఇది డాష్ బోర్డ్ అనేది. పవర్ బిఐ ఇట్లాంటి వాటిలో డాష్ బోర్డ్స్ చూపిస్తున్నాడు అని చెప్పి టాలీలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇది. నెక్స్ట్ అట్లాగే ఫుల్గా కాంట్రా ఎంట్రీస్తో ఇంకొక లెక్క చేద్దాం, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కాంట్రా ఎంట్రీస్ కొంచెం టఫ్ అమ్మా, అందుకనే 2 చెప్తున్నాను ఆ కాంట్రా ఎంట్రీ గురించి. సో ఇప్పుడు కాంట్రా ఎంట్రీలో సెకండ్ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయండి. థర్డ్ ప్రాబ్లం మొత్తం కాంట్రా ఎంట్రీసే ఉంటాయి, ఇంకేం ఉండవు. అందుకని ఇది నేను తీసుకుంటున్నాను. సో థర్డ్ ప్రాబ్లంలో మిస్టర్ ప్రసాద్ అకౌంట్ మనకి ఇంకేం తెలీదు. సేవ్ కంట్రోల్ ఏ. సో ఇప్పుడు మనకి చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ క్రియేట్. లెడ్జర్స్లో ఫస్ట్ది మిస్టర్ ప్రసాద్. నాకు ఒక స్టూడెంట్ ఉండేవాడు, ఎంఆర్ ప్రసాద్ అని చదివేవాడు, మిస్టర్ ప్రసాద్ బదులు. అలాగే ఇక్కడ 2 బ్యాంకులు ఉన్నాయి. ఏంటది? ఆంధ్ర బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్. అంతే, లెడ్జర్స్ కూడా చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, అంతే. లెడ్జర్స్ ఈ 3 కదా, మనం చేయడానికి కూడా ఏం లేవు. ఇది ఫుల్ కాంట్రా ఎంట్రీస్ బాగా అలవాటు పడతారని చెప్పాం. వోచర్స్ ఫస్ట్ది రిసిప్ట్, క్యాష్, మిస్టర్ ప్రసాద్. అమౌంట్ ఎంత అండి? 2 lakhs. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్ వచ్చింది అని అంటే కాంట్రాలో ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేస్తాం అని అంటే ఏం చేయాలి మనం? ఆంధ్ర బ్యాంక్ని పైన పెట్టుకోవాలి, ఆ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి. కింద క్యాష్. అమౌంట్ ఎంత? 10,000. అలాగే డిపాజిట్ చేసాం కాబట్టి డినామినేషన్ అడుగుతుంది. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో డిపాజిట్ చేసాం కాబట్టి పైన హెచ్డిఎఫ్సి బ్యాంకు, కింద క్యాష్ 35,000. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. సో ఆంధ్ర బ్యాంక్ నుంచి మనం క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నాం అంటే క్యాష్ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి, అంతే కదా. కాబట్టి పైన క్యాష్, కింద ఆంధ్ర బ్యాంక్. అమౌంట్ వచ్చేసి 30,000.
నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి క్యాష్ మనం బయటికి తెస్తున్నాం అంటే మన క్యాష్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. సో క్యాష్ అకౌంట్ పైన హెచ్డిఎఫ్సి కింద అమౌంట్ 15,000. ఉందాడా? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్, సేమ్ ఆంధ్ర బ్యాంక్ క్యాష్ 10,000. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సిలోకి డబ్బు వేస్తున్నాం అంటే హెచ్డిఎఫ్సి పైన క్యాష్ కింద అమౌంట్ 28,000. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్ 20,000. సో ఆంధ్ర బ్యాంక్ పైన డిపాజిట్ చేశాం కాబట్టి క్యాష్ కింద అమౌంట్ ఎంత? 20,000 అంట, 20,000. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి, క్యాష్ పైన హెచ్డిఎఫ్సి కింద 10,000 అమౌంట్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్, సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్ పైన క్యాష్ ఆంధ్ర బ్యాంకు అమౌంట్ ఎంత? 5,000. ఓకే, సో దీనికి మనం కనుక చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ ఏం కనబడుద్ది? అన్ని కాంట్రా ఎంట్రీలు వేసాం కదా, ప్రాఫిట్ అండ్ లాస్ ఏం కనబడదు, బ్యాలెన్స్ షీట్ కనబడుద్ది. బ్యాలెన్స్ షీట్లో కూడా మనం కొనమ్మింది ఏముంది? ఏం లేదుగా, మొత్తం అంతా డిపాజిట్ విత్డ్రానే ఉంటుంది. సో దీనికి పర్టికులర్గా ఆన్సర్లా చూపించగలిగింది ఏముందనంటే కరెంట్ అసెట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూపిస్తాడు చూడండి, క్యాష్ 1,57,000, బ్యాంకు 1,43,000. సో సమ్ పేరు ఏంటమ్మా ఇది? మిస్టర్ రాజేంద్రనా? కాదు, మిస్టర్ ప్రసాద్. ప్రసాద్. సో మిస్టర్ ప్రసాద్. ఆన్సర్స్ పెడుతున్నాను నేను, మీకు అవి వస్తాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేసి 1,57,000. బ్యాంక్ వచ్చేసి 43,000. సో మీకు ఇలాగే వస్తే ఎంట్రీస్ అన్ని పర్ఫెక్ట్గా వేసినట్టు. సో ఇందులోనే ఇంకొక మోడల్ అంటే లైక్ లిటరల్లీ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటాం దీన్ని. అంటే ఇంకో టాపిక్ ఇది లిటరల్లీ. అయితే అందులో ఒక క్యాష్లోంచి ఒక క్యాష్ నుంచి బ్యాంక్కి ఎలా అయితే చేసామో సేమ్ అట్లాగే ఇది కూడా మనం ఈజీగా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి కాంట్రా ఎంట్రీస్ ఎలా వేస్తాము అని ఇది ట్రాన్సాక్షన్ ఉంటుంది మనకి. ఓకే, సో దీన్ని బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంట్రీస్ ఇన్ టాలీ అని అంటాము. సో ఇది ఒకసారి చూద్దాం. దీని పేరు గణేష్, లెక్క పేరు. వెనకది పెట్టు.
ఓకే, సో మనం అది స్పీడ్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి, అందుకనే ఇందాక స్పీడ్ అయింది అనుకుంటారని ఇంకొక ఎగ్జాంపుల్తో ఇంకొక టాపిక్తో మళ్ళీ చెప్తున్నాను. సో దీని పేరు మిస్టర్ గణేష్. కంట్రోల్ ఏ. చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్. ప్రాసెస్ ఈజీగానే ఉంది కదా అనిపిస్తుంది ఇప్పుడు, నిదానంగా ఒక్కొక్కటి చేస్తుండండి, రిపీటెడ్ ప్రాసెసే కదా అనిపిస్తూ ఉంటుంది. బట్ పర్ఫెక్షన్ తెచ్చేటప్పుడు మనకి హారర్ ఫిలిం కనబడతా ఉంటుంది. నాకు వచ్చిందే మీకు రావాలి కదా, వేరేది రాకూడదు కదా. సో మిస్టర్ గణేష్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 4 lakhs. గణేష్ క్యాపిటల్ అకౌంట్ అమౌంట్, అదే మీన్ క్యాపిటల్ అకౌంట్ అండర్ గ్రూప్. నెక్స్ట్ అట్లాగే ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి, ఆంధ్ర బ్యాంక్, ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ ఎస్బిఐ 25,000. ఫిక్స్డ్ అసెట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బిఐ బ్యాంక్ 15,000. సారీ, దానికి మనం ఏం ఎంట్రీ ఎక్కర్లేదు, ఆల్రెడీ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం కదా. ఆంధ్ర బ్యాంకు హెచ్డిఎఫ్సి కూడా ఏం అక్కర్లా. డొనేషన్ రిసీవ్డ్, సో డొనేషన్ రిసీవ్డ్ మనం ఏం చేసాం, డొనేషన్ రిసీవ్డ్ వచ్చేసి త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10,000. డొనేషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎస్బిఐ టు హెచ్డిఎఫ్సి అక్కర్లా, ఆంధ్ర టు హెచ్డిఎఫ్ క్యాష్ విత్డ్రా అక్కర్లా. ఆల్రెడీ ఇవన్నీ మనం చేస్తాం కాబట్టి లెడ్జర్ ప్రకారం ఇవేం అక్కర్లేదు. 1 2 3 4 5 6 7 ఎంట్రీస్ వస్తే చాలా, అందులో 3 బ్యాంక్ ఎంట్రీస్, ఒకటి క్యాపిటల్, 7 కాదు అంతే, ఒకటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఒకటి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో దీనికి సేమ్ కాంట్రాని ఇందులో కూడా వాడేది, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇందాక క్యాష్ బ్యాంకు వాడాం, ఇప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ మనం ఫోన్పేలో చేస్తాం కదా, ఒక బ్యాంక్ అకౌంట్లోంచి ఇంకో బ్యాంక్ అకౌంట్లోకి. సో అట్లా ఎలా ట్రాన్సాక్షన్ చేయాలనే దానికి ఓచర్ ఎంట్రీస్ ఉంటాయి. సో మనం సింపుల్గా అబ్జర్వ్ చేస్తే మిస్టర్ గణేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs. గణేష్ ఏం చేశారు, 4 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేశారు. సో మనం ఇక్కడ రిసిప్ట్స్ తీసుకోవాలి, క్యాష్ తీసుకోవాలి, గణేష్ క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. ఎంత అండి, 4 lakhs.
నెక్స్ట్ అట్లాగే క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ అంట ఎంత 2 లక్షలు. సో కాంట్రా ఎంట్రీలో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. సో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ పైన కింద క్యాష్ అండి కింద క్యాష్ 2 లక్షలు. 2 లక్షలు. సున్నాలు కరెక్టేనా? ఓకే. డిపాజిట్ కాబట్టి డెనామినేషన్ అడిగింది. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి 1,00,000 పైన హెచ్డిఎఫ్సి క్యాష్ కింద క్యాష్ 1,00,000. నెక్స్ట్ ఆంధ్ర క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్ 1,00,000 సారీ పైన ఆంధ్ర బ్యాంక్ కింద క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్ 1,00,000 1, 2, 3. సో డినామినేషన్ అడుగుద్ది డిపాజిట్ కాబట్టి రాదు, ఉండదు. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ ఎస్బీఐ 25,000. పేమెంట్ ఎస్బీఐ ఫర్నిచర్ అమౌంట్ ఎంత? నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 800. క్యాష్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 800. సో ఇది బ్యాంక్ టు బ్యాంక్ కాంట్రా ఎంట్రీ. హెచ్డిఎఫ్సి టు, సో మనకి ఇక్కడ చూసుకోవాలి 2 అని దేనికి ఇస్తున్నామో ఆ బ్యాంకులోకి డబ్బులు పడుతున్నట్టు. ఇక్కడ 2 ఎస్బీఐ అని ఉంది కాబట్టి ఎస్బీఐలో డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఎస్బీఐ పైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కింద. అమౌంట్ ఎంత? 15,000. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2 అని దేనికి ఉంది అంటే ఇందులో పడుతున్నాయి డబ్బులు అని అర్థం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన ఆంధ్ర బ్యాంకు కింద అండి. నెక్స్ట్ ఎంత? 42,000. అర్థమైపోయిన వాళ్ళు టక్క 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 చెప్పేస్తున్నారు నాకు ఇక్కడ అటు ఇటు కూర్చొని. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో డొనేషన్ రిసీవ్డ్ కాబట్టి రిసిప్ట్ హెచ్డిఎఫ్సి డొనేషన్ రిసీవ్డ్. అమౌంట్ ఎంత? 10,000. ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి ఎస్, వెరీ గుడ్. హెచ్డిఎఫ్సి రిసిప్ట్ పెట్టాను. సార్ కాంట్రా పెట్టాను సార్, రిసిప్ట్ పెట్టాను. కాంట్రా హెచ్డిఎఫ్సి ఎస్బీఐ ఎంతమ్మా? 15,000. 500. ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ అంటే పైన ఎస్బీఐ కింద ఆంధ్ర బ్యాంక్. అమౌంట్ ఎంత?
23,500. క్యాష్ విత్డ్రా టు ఆంధ్రా బ్యాంక్ 33,000. క్యాష్ ఇందులో ఆంధ్రా బ్యాంక్. క్యాష్ విత్డ్రా టు ఆంధ్రా బ్యాంక్. వెరైటీ డైలాగ్ ఇచ్చాడు ఏంటి ఇక్కడ? ఇటేమో టు ఆంధ్రా బ్యాంక్ అన్నాడు, అటు క్యాష్ విత్డ్రా అన్నాడు. సో ఆబ్వియస్లీ మనకి క్యాష్ విత్డ్రా అన్నాడు కాబట్టి అంటే ఆంధ్ర బ్యాంక్ లో పడుతుంది కాబట్టి పైన పెట్టకూడదు సార్, అది కట్టాలి. అంతే కదా సార్? ఫస్ట్ అక్కడ వర్డింగ్ చూడండి, క్యాష్ విత్డ్రా అన్నాడు అంటే డబ్బులు బయటికి తీయడం కదా. టూ ఆంధ్ర బ్యాంక్, ఆ డబ్బులు తీసి ఆంధ్రా బ్యాంక్ లో ఆంధ్ర బ్యాంక్ లో వేస్తున్నారు సరే సార్. అంటే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది సార్ అమౌంట్, అంతే కదా సార్? అదే యాక్చువల్గా ఇంకో వర్డింగ్ కూడా ఉంది ఇక్కడ, విత్డ్రా అని అనుకుంటే గనక మనం క్యాష్ విత్డ్రా టూ ఆంధ్ర, టూ అనేది రాదు అసలు. ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంక్ లో తీసినట్టు వస్తుంది, అంతే కదా సార్? అవును, ఫ్రమ్ అంటే అందులో వస్తున్నట్టు ఇక్కడ టూ ఉంది కాబట్టి. ఇంటూ సార్, ఇంటూ ఏమో సార్? ఏంటమ్మా? క్యాష్ విత్డ్రా ఇంటూ ఆంధ్ర బ్యాంక్ ఏమో సార్? ఇంటూనే ఇంటూ అంటున్నారు సార్ అండి. విత్డ్రాకి ఇంటూ రాదు, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ రావాలి వస్తే. సార్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్ సార్. అప్పుడు సరిపోద్ది. సార్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్ 33,000 అంటే క్యాష్ విత్డ్రా జరిగింది ఆంధ్ర బ్యాంక్ లోంచి, అంటే డబ్బులు బయట పైన క్యాష్ రావాలి సార్. ఆ, పైన క్యాష్ కింద ఆంధ్ర బ్యాంక్, అంతే కదా సార్? అంతే సార్. ఓకే, క్యాష్ ఆంధ్ర బ్యాంక్ ఆల్రెడీ వేస్తామా అండి? ఇది ఇందాడు తెలియదా? అదేనా క్యాష్ ఆంధ్ర బ్యాంక్ 33,000 అనుకుంటా సార్. 33,000. ఓకే, అయిపోయింది కదా? సో సార్ చాలా ఈజీగా చేసేసారు అని మీరు అనుకుంటారు, కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పటికల్లా మీకు ఈ లెక్కలన్నీ కొంచెం మామూలుగా ఉండదు అనమాట. సో చేసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది బర్డెను. చాలా టైం పట్టుద్ది, ఒక 1.5 అవర్ అట్లా పట్టుద్ది ప్రాక్టీస్ చేయడానికి. లేదు ఫస్ట్ టైం బాగా వచ్చేస్తే 1 అవర్, అలవాటు ఉన్న వాళ్ళకైతే 10 minutes. ఇప్పుడు నేను ఎలా చేసాను, 3 లెక్కలు దగ్గర ఒక పావు గంటలో లేపేశాను. సో మీరు అట్లాగే ఇదే లెక్కని చేసుకోండి, చేసి ట్రై చేయండి. అంటే నేనంటే 3 లెక్కలే చేశా, మీరు నేను చెప్పిన లెక్కలు చేయాలి, అట్ ది సేమ్ టైం దానికి ప్రాక్టీస్ లెక్కలు ఇచ్చా కదా, ప్రాక్టీస్ లెక్కలు కూడా చేయాలి. అందుకే మీ బర్త్డేను 6 లెక్కలు అనమాట. సో 6 లెక్కలు జాగ్రత్తగా చేయండి. ఎందుకనంటే రేపు లేదు అనుకుంటా కదా సార్ మన షెడ్యూల్ ప్రకారం, సాటర్డేస్ లేదుగా? సాటర్డే సండే లేదు సార్. సాటర్డే సండే రేపు లేదు కాబట్టి సో ఎక్కువ లెక్కలు ఇచ్చాను మీకు ఇవాళ. జాగ్రత్తగా చేసుకునే వాళ్ళు చేసుకోండి. సాటర్డే సండే బిజీగా ఉంటారు కాబట్టి నాకు తెలుసు. సార్ చందు గారు, సార్ చెప్పండి. ఒక్కసారి పిల్లలందరికీ ఒక మనవి. సారీ ఫర్ ది ఇంటరప్షన్ చందు గారు. అయిపోయింది సార్ నాది, పర్లేదు మాట్లాడండి. ఓకే, మన మాస్టర్ గారైన చందు గారిని ఆదివారం సంసిద్ధ స్కూల్లో, దిగమర్రు దగ్గర సంసిద్ధ స్కూల్లో ఫెలిసిటేషన్ ఉంది. మరి పిల్లలందరూ పెద్దలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ఆహ్వానం. సో స్టూడెంట్స్ అందరూ వచ్చి పాల్గొని మన సార్ని మనం గౌరవించుకోవడం మంచిగా ఉంటుంది. మీరందరూ రండి, ఇదే నా ఆహ్వానం. థ్యాంక్ యూ సార్, ఈ ఆఫర్ ఇచ్చినందుకు. చందు గారు నమస్తే. థ్యాంక్ యూ టు యూ సార్, సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సో ఇదండి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మనం ఇచ్చేసాం. కాంట్రా ఎంట్రీస్ చేసాం, కాంట్రా ఎంట్రీస్తో పాటు బ్యాంక్ టు బ్యాంక్ చేసాం. సో ఇవి చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తే దాంట్లో కాంట్రాలో పర్ఫెక్ట్ అయిపోతారు. సో నెక్స్ట్ మండే టాపిక్స్ వచ్చేసి మనకి చెక్ ఎంట్రీస్,
చెక్ ఈజీగా అయిపోద్ది. ఎర్రర్ రెక్టిఫికేషన్స్ అనేవి మండే చూద్దామండి. రేపు లేదు క్లాసు, రిలాక్స్ అవ్వండి. ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జిట్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.